హాయ్ ఫ్రెండ్స్, నేను సారా మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఇంకొక కొత్త అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి కార్సెయిర్ CV650 కరెక్ట్గానే పలికిన అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఒక బ్రాంజ్ రేటెడ్ 80+ బ్రాంజ్ రేటెడ్ ఎస్ఎంపిఎస్ అనేది అనుకోవచ్చు. ఇది 650 వాట్ ఎస్ఎంపిఎస్ ఫ్రెండ్స్. దీన్ని అయితే నేను కొత్తగా తెప్పించాను. ఎందుకు తెప్పించానని అడగండి, నాకే తెలియదు. కొత్త పీసీ బిల్ చేస్తానో లేకపోతే మనకు ఒక టెస్ట్ బెంచ్ అంటూ కావాలి. సో టెస్ట్ బెంచ్ కోసం యూజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నాకు తెలీదు. లేకపోతే నాకు పైన ఇంకొక సిస్టమ్ అయితే ఉంది. ఆ సిస్టంలో ఈ ఎస్ఎంపిఎస్ని యూజ్ చేసి నా దగ్గర ఆ సిస్టంలో ఏంటంటే కంప్లీట్గా మాడ్యులర్ ఎస్ఎంపిఎస్ అయితే ఉంది. బేసిక్గా నాకు మాడ్యులర్ ఎస్ఎంపిఎస్ వల్ల ఈ కేబుల్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి టెస్ట్ బెంచ్ అనేది మొత్తం అంతా గజిబిజిగా ఎక్కువ వైర్లు ఉన్నట్టయితే కనిపించదు. సో ఏం చేస్తానో ప్రజెంట్ అయితే నాకు తెలీదు. బట్ డెఫినెట్గా ఈ ఎస్ఎంపిఎస్ని నేను అయితే టెస్టింగ్ కోసం కానీ లేకపోతే నా పీసీలో ఎస్ఎంపిఎస్ ఇన్స్టాల్ చేసేసి అందులో ఉన్న 750 వాట్ ఫుల్లీ మాడ్యులర్ గోల్డ్ రేటెడ్ పవర్ సప్లైని కిందకి తీసుకొచ్చి టెస్టింగ్ కోసం అయితే యూజ్ చేస్తాను. మీకు టెస్టింగ్ ఎందుకు అని చెప్పేసి డౌట్ అయితే రావచ్చు. టెస్టింగ్ ఎందుకంటే ప్రతిసారి నేను సిపియూలో గ్రాఫిక్ కార్డ్స్ ఇన్స్టాల్ చేసి లేకపోతే ప్రాసెసర్ ఇన్స్టాల్ చేసి అలాగే చేయడం అయితే చాలా కష్టం. బేసిక్గా ఎవరైనా కూడా ఓపెన్ టెస్ట్ బెంచెస్ అయితే యూజ్ చేస్తారో. ఓపెన్ టెస్ట్ బెంచెస్ ఏంటంటే ట్రబుల్ షూట్ చేయాలనుకున్నా లేకపోతే మీకు క్విక్గా ఏదైనా పాయింట్ చెప్పాలనుకున్నా చాలా యూజ్ అవుతుంది. మనకు చాలా వర్క్ అయితే తగ్గుతుంది అనమాట. బేసిక్గా నాకు క్యాబినెట్ తిప్పి వైరింగ్ అంతా సెర్చ్ చేసి ఇవన్నీ నాకు పనులు అయితే తగ్గుతాయి. సో ఓపెన్ టెస్ట్ బెంచ్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే చూపిస్తాను నేను. ఓపెన్ టెస్ట్ బెంచ్ అంటే ఏంటి, దాన్ని యూజ్ చేయడం వల్ల మన బెనిఫిట్స్ ఏంటి అనేది ఖచ్చితంగా మన ఛానల్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఏంటంటే ఈ ఎస్ఎంపిఎస్ నేను అన్బాక్సింగ్ చేసేసి మీకు బాక్స్ మీద ఏమేమి ఉంటాయి అండ్ బాక్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఎలా తెలుసుకోవాలి, దానివల్ల మనకు యూజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అనే విషయాన్ని మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. దీని బాక్స్ మీద చూసుకున్నారు అనుకోండి, బాక్స్ మీద మీకు కార్సెయిర్ CV650 అని అయితే రాశారు. ఇది వచ్చేసరికి ATX పవర్ సప్లై అని అయితే రాశారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇది ఒక 80+ బ్రాంజ్ రేటెడ్ పవర్ సప్లై అని చెప్పేసి. సో బ్రాంజ్ రేటెడ్ అంటే ఎఫిషియన్సీ అని అయితే అనుకోవచ్చు. ప్రతి 100 వాట్స్ మనకి సాకెట్లో తీసుకుంటున్నప్పుడు ఎంత ఎఫిషియెంట్గా ఇది కన్వర్ట్ చేస్తుంది అనేది ఎఫిషియన్సీ అయితే చెప్తుంది. నేను చాలాసార్లు మీకు చెప్పాను, టేబుల్ ఒకసారి మళ్ళీ వేస్తాను చూడండి. సో ఎఫిషియన్సీ రేటింగ్ గురించి మనం ఒక సైడ్ చూసుకున్నాం అనుకుంటే జస్ట్ ఈ పవర్ సప్లై ఎలా ఉంటుందని చెప్పేసి ఫోటో వేసి మోడల్ పేరు రాశారు. అండ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే అయితే రాశారు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు వెనకాల అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. వెనకాల వీళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేశారంటే 80+ బ్రాంజ్ సర్టిఫైడ్ అని, 120mm ఫ్యాన్ యూజ్ చేస్తారని, అది కూడా లో నాయిస్ ఫ్యాన్ అనేది చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా మనకి దీని యొక్క లెంత్ అనేది చాలా కాంపాక్ట్గా ఉంటుంది, కేవలం 125mm ఉంటుందని అయితే రాశారు. ఏదైతే మనకి రేటెడ్ వాటేజ్ ఉందో ఆ వాటేజ్ని కన్ఫర్మ్గా డెలివర్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం ఉంటుందని అయితే చెప్పారు. అండ్ కేబులింగ్ కూడా చాలా బాగుంటుందని అయితే మెన్షన్ చేశారు అనమాట. అండ్ వెనకాల దీని యొక్క డైమెన్షన్స్ ఎంత హైట్ ఉంటుంది, ఎంత విడ్త్ ఉంటుంది, ఎంత లెంత్ ఉంటుంది, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్గా మనకి ఎఫిషియన్సీ కర్వ్స్ కూడా ఉంటాయి. చాలా మందికి ఈ విషయం సరిగ్గా తెలియదు, ఎఫిషియన్సీ కర్వ్స్ని ఎలా తెలుసుకోవాలనే విషయం తెలియదు. బేసిక్గా మనకి ఒక 650 వాట్ ఎస్ఎంపిఎస్ని యూజ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి పవర్ఫుల్ సిస్టమ్ ఉందనుకోండి, ప్రాసెసర్ బాగా ఎక్కువ లోడ్లో వర్క్ చేస్తుంది అనుకోండి, అప్పుడు పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది. ప్రాసెసర్ అంతలా వర్క్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. గ్రాఫిక్ కార్డ్ ఫుల్గా వర్క్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది. గ్రాఫిక్ కార్డ్ మనకి 100% లోడ్లో వర్క్ చేయనప్పుడు మళ్ళీ పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. సిస్టంలో 10% లోడ్ ఉన్నప్పుడు మనకి ఎంత ఎఫిషియెంట్గా మనకి కన్వర్ట్ చేస్తుంది, 20% లోడ్ ఉన్నప్పుడు ఎంత ఎఫిషియెంట్గా కన్వర్ట్ చేస్తుంది, 50% ఉన్నప్పుడు ఎంత ఎఫిషియెంట్గా కన్వర్ట్ చేస్తుంది. ఇలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎఫిషియన్సీ కర్వ్లో తెలుస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఫ్యాన్ నాయిస్ కర్వ్ కూడా ఉంటుంది. ఫ్యాన్ నాయిస్ కర్వ్ ఏంటంటే మనకి ఫ్యాన్ ఎంత % లోడ్లో రన్ అవుతున్నప్పుడు ఎన్ని డెసిబల్స్ ఆఫ్ నాయిస్ని క్రియేట్ చేస్తుంది అనేది కూడా మీకు వెనకాలైతే ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ఎప్పుడైనా కానీ 100% లోడ్లో రన్ అవుతున్నట్టు అయితేనే మీకు కొద్దిగా నాయిస్ అనేది తెలుస్తుంది. కానీ అంటే 100 అంటే 100 కాదు, ఒక 70, 80 ఆ రేంజ్లో మీకు బాగా ఎక్కువ లోడ్ ఉందనుకోండి, అప్పుడు మాత్రమే మీకు కొద్దిగా సౌండ్ అయితే వినిపిస్తుంది. లేకపోతే మనకి పెద్దగా సౌండ్ అయితే వినిపించదు. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి కొంచెం ఒక నోట్బుక్ అంటే ఒక బుక్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సేఫ్టీ అంతా కూడా ఇందులో అయితే ఉంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి పవర్ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. మీకు తెలిసిందే కదా, పవర్ కార్డ్ అనేది ఎస్ఎంపిఎస్ని కనెక్ట్ చేయడానికి అనమాట. దాంతోపాటు ఎస్ఎంపిఎస్ని ఇన్స్టాల్ చేయడానికి కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రెండింటిని కూడా పక్కనైతే పెట్టేద్దాం. అండ్ ఫైనల్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఫైనల్గా మనకి ఈ ఎస్ఎంపిఎస్ అయితే ఉంది. సో దీన్ని కూడా నేను ఒకసారి పక్క అయితే పెడుతున్నాను. దాంతోపాటు మనకి సిలికా పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఏమన్నా వాటర్ కట్ట ఉన్నట్లయితే తీసుకోవడానికి అనమాట. ఈ బాక్స్ని పక్కన పెట్టేసి ఎస్ఎంపిఎస్ ఎలా ఉంటుందని చూపిస్తాను. సో మనకి ఎస్ఎంపిఎస్ అయితే ఇదనమాట. దీనికి సంబంధించిన కేబుల్స్ చూడండి ఎంత ఉన్నాయో. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మనకి ఎస్ఎంపిఎస్ అనమాట. యాక్చువల్గా ఎస్ఎంపిఎస్ తీసుకునేటప్పుడు కూడా కొంతమంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు.
అదేంటంటే ఎస్ఎంపిఎస్ కొన్నప్పుడు కొంతమందికి తెలియక ఈ లెంతలు గట్టా చూసుకోరన్నమాట. ఎప్పుడైనా కానీ మీ క్యాబినెట్ని బట్టి వీటి యొక్క లెంతలు అయితే ఉండాలి. మీరు హై రేటెడ్ పవర్ సప్లైస్ని తీసుకున్నారనుకోండి, అంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నది కానీ లేకపోతే ఎఫిషియన్సీ రేటింగ్ బాగున్నాయి తీసుకున్నారనుకోండి, అటువంటిప్పుడు మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. మీరు చాలా చీప్ పవర్ సప్లైస్ని కొన్నారనుకోండి, వీటి యొక్క లెంతలు అయితే సరిపోవు. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీ క్యాబినెట్లో మీ ఎస్ఎంపిఎస్ అయితే పట్టదు. మళ్ళీ మీరు ఇంకో కొత్త ఎస్ఎంపిఎస్ని తీసుకుని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం దీనికి సంబంధించిన కనెక్టర్స్ గురించి చూసుకోవడం అనుకోండి, ఎప్పుడైనా కానీ కనెక్టర్స్ అనేది నేను లాస్ట్లో చెప్దామని చెప్పేసి ముందైతే చెప్పలేదు. ఎందుకంటే ఈ కనెక్టర్స్ అనేవి మీకు జనరల్గా మీకు కనెక్టర్స్ ఎప్పుడైనా కూడా దీని మీద అయితే రాసి ఉంటుంది, కేబుల్ మీద అయితే రాసిస్తారో. బట్ మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని కౌంట్ వచ్చిందో తెలియాలనుకుంటే మాత్రం ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి బాక్స్ మీద ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా, యాక్చువల్గా ఇటువంటి అన్బాక్సింగ్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్లో కేవలం పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. అండ్ ఈ ఎస్ఎంపిఎస్తో నేను ఏం చేస్తానని కూడా నేను చెప్తానని చెప్పాను కదా, కన్ఫామ్గా మన ఛానల్లో ఇంకొక వీడియో అయితే వస్తుంది. మోస్ట్లీ నేను నాకు తెలిసినంత వరకు ఒక టెస్ట్ బెంచ్ కోసం అయితే యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం మరి, ఒకవేళ ఏమైతే మాత్రం కన్ఫర్మ్గా వీడియో వస్తుంది. ఒకవేళ మీకు పీసీకి సంబంధించిన కంటెంట్ ఇష్టం అయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.